नमो भगवते वासुदेवाय। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेव श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामिनिति नामिने। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమానికి పునఃస్వాగతం. సో ఈరోజు ఒక్కొక్క నామాన్ని మనం చర్చించుకుంటూ వెళదాం. అయితే ఈ నామం ఏ శ్లోకంలో ఉందో దాన్ని మొట్టమొదటగా చదువుదాం. అందులో 14వ మంత్రం. ఇప్పటివరకు మనం 13 మంత్రాలు చర్చించాం. 14వ మంత్రం నుండి మనకి భీష్ముడు భగవంతుని యొక్క నామాలను ఆయన కీర్తించడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు నేను 14వ మంత్రాన్ని 3 సార్లు చదువుతాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. విని ఒకవేళ ఎవరన్నా చదవాలనుకున్నట్లయితే వాళ్ళు చేయెత్తండి. ఈ విధంగా ప్రతి మంత్రం ఎలా చదవాలి అనేది కూడా శిక్షణ కూడా వస్తుంది అందరికీ కూడా. సరే, నేను 14వ మంత్రం చదువుతాను ఇప్పుడు. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. అయితే ఒకటి గమనించండి ఇక్కడ చదివేటప్పుడు. ఇక్కడ భూ అనేది కింద మనకి రెండవ బా భా అన్నమాట. కాబట్టి భూ అని చదవాలి. ఇది చదివినప్పుడు మనకి ఈ వైదిక సంస్కృతిలో మనకి ఉన్నటువంటి ఏవైతే ఓనమాలు సంస్కృతంలో ఇవన్నీ కూడా ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క అవయవం నుండి బయటకు వస్తుంటుంది. అందుకే సంస్కృతంలో మనకి కొన్ని నాలుగుతో వచ్చేవి, కొన్ని అంగిటి నుంచి వచ్చేవి, కొన్ని గొంతు నుండి వచ్చేవి, కొన్ని నాభి నుండి రావాల్సినటువంటివి ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి భూ ఇది వత్తి పలకాలి. చూడండి, ఇది విశ్వం విష్ణుర్వషట్కారో ష. ఇక్కడ చదివినప్పుడు విశ్వం విశ్వం విష్ణుర్ శ ష 2 శబ్దాలు ఉన్నాయి. విశ్వం విష్ణుర్వషట్కారో రెండిటికి తేడాను గమనించండి. విశ్వం విష్ణుర్ 2 ఒకటి కాదు. విశ్వం విష్ణుర్వషట్కారో. ఇక్కడ విశ్వం అది విశ్వం అని చదువుతున్నారు. అది విశ్వం అంటే మనకి సా ఉంది తెలుగులో. దాన్నే కొంచెం నొక్కి పలికితే ఎలా వస్తుందో అలా వస్తుంది శబ్దం. అయితే దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరు అసలు తెలుగుని పూర్తిగా సిలబస్లోంచే తీసేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరికి కూడా శిక్షణ లేదు. ఏమైనప్పటికీ
ఆలస్యంగా అయినా నేర్చుకోవడం మంచిదే. కాబట్టి ఇది స, శ. విశ్వం, విశ్వం, విష్ణుర్, శ, ష 2 శబ్దాలున్నాయన్నమాట. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మ భూత భావన. సో ఈరోజు మనం మొదటి నామం విశ్వం. ఇది మొదటి నామం. ఇది సంస్కృతంలో అలాగే భారతీయ భాషలలో ఒక సాధారణ పదం. ఇది అందరికీ తెలిసిన పదం. దీని అర్థం విశ్వం లేదా వ్యుత్పత్తి శాస్త్రం ప్రకారం, అంటే మనకి ఎటిమాలజీ అని చెప్పి అంటారు. ఎటిమాలజీ, వ్యుత్పత్తి శాస్త్రం అంటే ఒక శబ్దం ఎలా ఉత్పత్తి అయ్యింది అని తెలియజేసే దాన్ని వ్యుత్పత్తి శాస్త్రము, ఇంగ్లీష్లో ఎటిమలాజీ అని చెప్పి అంటారు. కాబట్టి ఈ వ్యుత్పత్తి శాస్త్రం ప్రకారం విశ్వం అంటే అంతటా వ్యాపించి ఉండేవాడు అని అర్థం. కాబట్టి మనం ఒకవేళ నిరాకార అవగాహన చేత ప్రభావితం అయ్యామనుకోండి, విష్ణు సహస్రనామం మొదటి నుండి మనకు నిరాకార అవగాహనగానే ఉంటుందేమో అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ భగవంతునికి రూపం లేదనే భావనలో ఉన్నవాళ్ళు విశ్వం అనే మొదటి పదం, ఎందుకంటే విశ్వం అంటే అంతటా వ్యాపించి ఉండేవాడు కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు, ఓ ఏమిటిది విష్ణు సహస్రనామం మొట్టమొదటే భగవంతుడు నిరాకారుడు అని చెప్తుందా అనుకోవచ్చు. ఎందుకంటే విశ్వం అంటే అంతా లేదా సమస్తం అని అర్థం. కాబట్టి అంతా విష్ణువే, అంతా భగవంతుడే, కాబట్టి అంతా ఒక్కటే అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశం ఖచ్చితంగా అది కాదనమాట. మనం దానిని అలా తీసుకోకూడదు. కొందరు శ్రీ వైష్ణవులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానంలో అందులో వాళ్ళు విశ్వం అంటే అన్ని విధాల పరిపూర్ణమైనది అనే అవగాహననిచ్చారనమాట. ఇది విష్ణువు యొక్క నామం, అంటే ఆయన యొక్క సహజ సిద్ధమైన స్వభావం, ఆయన సహజ సిద్ధమైన స్వభావం, గుణాలు మరియు మహిమలను సూచించేది అని అర్థం. అంటే నామము, ఒక వ్యక్తికి ఒక నామం ఇవ్వబడిందంటే ఆ నామం దేన్ని సూచించాలి? ఆ వ్యక్తి యొక్క సహజ సిద్ధమైన స్వభావాన్ని, అతని యొక్క సహజమైన గుణాలను, అతని యొక్క సహజమైన మహిమలను సూచించాలి. కాబట్టి ఇది విశ్వం అనేది భగవంతుని యొక్క స్వభావాన్ని, గుణాన్ని, మహిమను సూచిస్తుంది. అంటే అన్ని మంచి గుణాలతో నిండి ఉండడం, అన్ని విధాలా పరిపూర్ణంగా ఉండడం, అలాగే ఎప్పటికీ తరిగిపోకుండా ఉండడం, ఇది భగవంతుని యొక్క అంతర్గత స్వభావం. భగవంతుడు అన్ని మంచి గుణాలతో నిండి ఉంటాడు, అన్ని విధాలా పరిపూర్ణంగా ఉంటాడు, ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటాడు. అది ఆయన యొక్క అంతర్గత స్వభావం. మరి భగవంతుడు ఈ గుణాలని ఆయన ఏదో సాధన చేసి పొందలేదు. మనలాంటి వాళ్ళ మనం సాధన చేయాలి, కానీ భగవంతుడు ఇవన్నీ సాధన చేసి పొందలేదు. ఆయన నిరంతరం సంపూర్ణుడు, పరిపూర్ణుడు మరియు పవిత్రుడు. కాబట్టి ఈ విశ్వం అనే పదానికి పూర్ణ అనే పదాన్ని కూడా మనం సమానమైన అర్థంగా తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి కృష్ణుడు విశ్వం మాత్రమే కాదు, అయితే ఈ విశ్వమే కాకుండా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, అలాగే ఆధ్యాత్మిక జగత్తు కూడా ఉంది. ఎందుకంటే విశ్వం అని అన్నప్పుడు ఒక బ్రహ్మాండం లేదా ఒక విశ్వం గురించి మనం ఆలోచించవచ్చు, కానీ శాస్త్రాల ప్రకారం మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇంగ్లీష్లో యూనివర్స్ అంటారు. యూని అంటే ఒకటి అని అర్థం, యూని అంటే ఒక్కటే అని అర్థం, ఒక్కటే విశ్వం అని అర్థం. ఈ విశ్వం అనే పదానికి కేవలం ఒకటి అనే అర్థం వచ్చినప్పటికీ శాస్త్రాల అవగాహన ప్రకారం ఎన్నో అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు లేదా భౌతిక విశ్వాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, వీటికి అవతల ఆధ్యాత్మిక విశ్వం కూడా ఉంది. అంటే ఇది చాలా విస్తృతమైనటువంటి దృష్టి అనమాట. కాబట్టి కృష్ణుడు సమస్తానికి మూల సూత్రం. దీన్నే మనం సబ్స్టాంటివ్ ప్రిన్సిపల్ అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో. కాబట్టి కృష్ణుడు సమస్తానికి మూల సూత్రం. ఈ విధంగా ఆయనని విశ్వ అని పిలవచ్చు. మహాభారతంలో మోక్షధర్మంలో భగవంతుడు అన్ని లోకాలకి ప్రవేశిస్తాడు కాబట్టి ఆయనను విశ్వ అని పిలుస్తారని చెప్పి చెప్పబడింది.
ఆ, అన్ని లోకాలలోకి ప్రవేశిస్తాడు కాబట్టి విశ్వాన్ని పిలుస్తారని చెప్పబడింది. పురుష సూక్తంలో అలాగే శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో మనం చూడొచ్చు. ఆ, అన్ని రకాల విభిన్న మూలకాలు అలాగే విభిన్న దేవతలు ఈ లోకంలోకి ప్రవేశించినా కూడా విష్ణువు ప్రవేశించేంత వరకు దానికి జీవం రాలేదు. మనం భాగవతం 2వ స్కందంలో చూడొచ్చు ఈ విశేషాలను. అన్నీ సిద్ధంగా ఉంటాయి, కానీ విష్ణువు ప్రవేశించేంత వరకు ఏది కూడా యాక్టివేట్ అవ్వదన్నమాట. ఏది కూడా క్రియాశీలకం కాదు. కాబట్టి ఆయన విశ్వాత్మ. ఈ విశ్వాత్మ అనే పదం కూడా విష్ణు సహస్రనామాల్లో మరొక నామం భగవంతుడికి. ఆయనే ఈ విశ్వానికి జీవం. ఆ అర్థంలో ఆయనే విశ్వం అన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా సమస్తం ఆయనలోనే ఉంది, అయినప్పటికీ ఆయన దాని నుండి వేరుగా ఉంటాడు. అంతా ఆయనలోనే ఉంది, కానీ ఆయన అన్నింటికీ అతీతంగా ఉంటాడు. 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు భగవద్గీతలో. కాబట్టి ఇది ఒక యోగ ఐశ్వర్యం అన్నమాట. భగవంతుని యొక్క మిస్టిక్ ఆప్యులెన్స్ అని చెప్పంటాం. భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని ఈ విధంగా మనం చూడొచ్చు. ఆయన సమస్తము ఆయనే అయ్యాడు. అదే సమయంలో మనం దేనిని పెడితే దాన్ని కృష్ణుడని పిలవలేం. ప్రతిదీ అన్ని విధాలా కృష్ణుడితో సమానం కాదు అని అనుకోవడం ఒక పొరపాటు. కానీ అదే సమయంలో కృష్ణుడికి వేరుగా ఏదీ లేదు. అంటే అంతా కృష్ణుడే, కానీ అంతా కృష్ణుడు కాదు. రెండు అచింత్యం అన్నమాట ఇది. కాబట్టి ఈ ప్రాథమిక అవగాహన ఏమిటంటే కృష్ణుడికి వేరుగా ఏదీ లేదు, కానీ అదే సమయంలో కృష్ణుడు అనే వ్యక్తి ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాడు. సమస్తం కృష్ణుడిపైన ఆధారపడి ఉంది. ఆయన అన్నింటిలోనూ ఉన్నాడు, అంతా కృష్ణుడిలోనే ఉంది. కానీ ఆయన మరొక కోణంలో అన్నింటికీ వేరుగా ఉన్నాడు. ఆయనకంటూ ఒక సొంత వ్యక్తిగత గుర్తింపు అనేది ఉంది. అంతే తప్ప భగవంతుడే అంతా కాబట్టి భగవంతుడికి ప్రత్యేక గుర్తింపు లేదని అనుకోకూడదు. అది ఒక తప్పుడు అవగాహన. ఇది చాలా ముఖ్యమైనటువంటి అవగాహన అన్నమాట. భాగవతం కూడా చెబుతుంది మనకి, ఇదం హి విశ్వం భగవాన్, అంటే ఈ విశ్వమే భగవంతుడు. ఇవేతరో అంటే అయినప్పటికీ ఇది ఆయన కంటే భిన్నమైనది కూడా. చూడండి, రెండు చెప్పబడ్డాయి ఇక్కడ. ఇదం హి విశ్వం భగవాన్ ఇవేతరో యతో జగత్స్థాన నిరోధ సంభవ, అంటే ఈ జగత్తు ఆయన ద్వారానే సృష్టించబడుతుంది, రక్షించబడుతుంది, మరియు లయం చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒకే శ్లోకంలో విశ్వం మరియు జగత్ అనే రెండు పదాలు ఉన్నాయి. ఇవి పర్యాయ పదాలు. ఇది మనం ఇప్పుడు నేను చెప్పింది భాగవతంలో శ్లోకం అనమాట. ఇదం హి విశ్వం, చూడండి ఒకటి వచ్చింది. భగవాన్ ఇవేతరో యతో జగత్ స్థాన నిరోధ సంభవ. విశ్వము జగత్ అనే రెండు పదాలు వచ్చాయి ఇక్కడ. ఇవి పర్యాయ పదాలు, సినానిమ్స్ అని చెప్పి అంటాం. ఈ రెండింటికి ఒకే అర్థం వస్తుంది, కానీ అదే అర్థాన్ని ఇక్కడ విభిన్న కోణాల్లో వివరించడం జరిగింది అనమాట. అందుచేత గుర్తుంది కదా, మనం చెప్పుకున్నాం ఏమిటది, విశ్వము అంటే ఏమిటి అర్థం? అంతటా వ్యాపించి ఉండేవాడు. అంటే ఆయన వ్యాపించకపోతే ఏది కూడా పని చేయదు అనమాట. అది అర్థం చేసుకోవాలి మనం. ఉదాహరణకి మనం రాముణ్ణి పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని చెబితే అది నిజమా కాదా? అవును, రాముడు పూర్ణ పురుషోత్తమ భగవానుడే. ఆయన విష్ణువు యొక్క 7వ అవతారం అని చెబితే అది కూడా నిజమే. రాముడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు, అలాగే రాముడు విష్ణువు యొక్క 7వ అవతారం కూడా, రెండు నిజమే. మనం రామచంద్ర భగవానుడు అనొచ్చు, లేదా విష్ణు అవతారం అనొచ్చు, లేదా దశరథ కుమారుడు అని చెప్పొచ్చు, దశరథ సుతుడు అని చెప్పి అంటాం, దశరథ నందనుడు అని చెప్పి అంటాం, అలాగే సీతాపతి అని కూడా అంటాం. ఇవన్నీ ఒకే వ్యక్తిని సూచిస్తాయి, కానీ విభిన్న కోణాల్లో వివరిస్తాయి. మొత్తం విష్ణు సహస్రనామం అంతా కూడా ఇంతేనమాట. ఒకే వ్యక్తి కృష్ణుడే, కానీ ఆయన వ్యక్తిత్వం యొక్క విభిన్న అంశాలను లేదా గుణాలను వివరిస్తుంది ఈ విష్ణు సహస్రనామం. కాబట్టి విశ్వము అంటే సమస్తము అని అర్థం. అలాగే జగత్తు అంటే ఏమిటి? గచ్చతి ఇది జగత్ అని చెప్పి అంటారు. అంటే ఎల్లప్పుడూ కదులుతూ ఉండేది లేదా ఎల్లప్పుడూ మారుతూ ఉండేది అని అర్థం జగత్ అంటే. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడింది? యతో జగత్స్థాన నిరోధ సంభవ, అంటే ఈ భౌతిక ప్రపంచంలో సృష్టి, స్థితి మరియు లయాలనే ఉన్నాయి. అవి ఆయన ద్వారానే జరుగుతాయి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్
ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఇది ఉపనిషత్తుల యొక్క వివరణ. బ్రహ్మము లేదా పూర్ణ పురుషోత్తం భగవానుడు అంటే ఎవరి నుండి అయితే సమస్తం వ్యక్తమవుతుందో, ఎవరి ద్వారా అయితే సమస్తం రక్షించబడుతుందో, మరియు దేనిలోకి అయితే సమస్తం తిరిగి ప్రవేశిస్తుందో అదే అన్వేషణకు సరైన విషయం. కాబట్టి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? మీరు మానవ జన్మను పొందారు కాబట్టి దాని గురించి అన్వేషించండి, దాని గురించిన జిజ్ఞాస కలిగి ఉండండి. దేని గురించిన జిజ్ఞాస? ఎవరి నుండి సమస్తం వ్యక్తమవుతుందో, ఎవరి ద్వారా అయితే సమస్తం రక్షించబడుతుందో, మరియు దేనిలోకి అయితే సమస్తం తిరిగి ప్రవేశిస్తుందో అదే మానవ జన్మ పొందినటువంటి వారికి చర్చా విషయం అయి ఉండాలి. కాబట్టి మనం ఒక పదాన్ని చూసినప్పుడు కొంచెం లోతుగా వెళితే దాని నుండి ఎన్నో అవగాహనలు బయటకు వస్తాయి. కానీ కృష్ణుడే సమస్తం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే కృష్ణుని గుణాలను అధ్యయనం చేయడం ద్వారా, ఆయన గుణాలను వినడం ద్వారా, లేదా ఆయన అనేక నామాలను శ్రవణం చేయడం ద్వారా మనం ప్రతి చోట కృష్ణుడిని చూసే భావనను పెంపొందించుకోగలగాలి. ఎందుకంటే ఒక కోణంలో కృష్ణునికి భిన్నమైనది ఏదీ లేదు, సమస్తం కృష్ణుని ద్వారానే వ్యక్తమైంది. భగవద్గీతలో కృష్ణుడు ఈ యోగ పద్ధతి అంతటిని వివరిస్తున్న మధ్యలో శుద్ధ భక్తికి సంబంధించిన ఒక శ్లోకాన్ని తెలియజేస్తాడు. ఏమంటాడు? యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యామి అని చెప్పంటాడు. ఎవరైతే నన్ను ప్రతి చోట చూస్తారో, మరి సమస్తాన్ని నాలోనే చూస్తారో వారికి నేను ఎప్పటికీ దూరం కాను, వారు నాకు ఎప్పటికీ దూరం కారు అని కృష్ణుడు చెబుతున్నాడు. కాబట్టి ప్రతి చోట కృష్ణుడిని చూడడం అంటే సమస్తం కృష్ణుని యొక్క అభివ్యక్తీకరణ అని మనం అర్థం చేసుకోవాలి. ఏది కృష్ణుడి కంటే భిన్నమైనది కాదు. అయితే ప్రతి చోట కృష్ణుడిని చూడడంలో విభిన్న స్థాయిలు ఉన్నాయి. ఒక భక్తుని లక్ష్యం ఇదే ఉండాలి. కృష్ణుడు ఏమంటున్నాడు? మన్మన అంటున్నాడు, అంటే ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించు అని. భవమద్భక్త, నా భక్తుడివి అవ్వు అని అంటున్నాడు. మనం ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచించవచ్చు. అలా చేయడానికి ఒక మార్గం ఏమిటంటే సమస్తం కృష్ణుని యొక్క రూపమే అని చూడడం. మరియు భగవద్గీతలో ఏ విధంగా సమస్తం కృష్ణుని యొక్క రూపమో ఎలా చూడాలో అనేది కృష్ణుడు ఒక ఉపాయాన్ని చెప్తాడు మనకి. ఏమంటాడు? రసోహమప్సు కౌంతేయ అని అంటాడు. మనం నీరు త్రాగేటప్పుడు ఆ రుచి కృష్ణుడే అని ఆలోచించవచ్చు. ఏదైనా ద్రవంలో ఉండే ఎలాంటి రుచినైనా సరే అది కృష్ణుడే అని మనం భావించవచ్చు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. కృష్ణుడే సూర్యచంద్రుల కాంతి. శబ్ద ఖే, ఏ శబ్దమైనా ఎల్లప్పుడూ ఏదో ఒక శబ్దం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ శబ్దం ఎవరంటే కృష్ణుడే. ప్రణవ సర్వవేదేషు. వైదిక సంస్కృతిలో అంటే ఒకవేళ మనం నిజంగా వైదిక కాలంలో ఉన్నాం అనుకోండి, అంటే ఎప్పుడైతే పరిపూర్ణంగా ఈ వైదిక సంస్కృతి ఉన్న కాలంలో మనం జీవించినట్లయితే మనకి నిరంతరం ఓంకార ఉచ్చారణ వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఓం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః. ఇలా ఎల్లప్పుడూ మనం ఓంకారనాదాన్ని వింటూ ఉండేవాళ్ళం ఒకవేళ మన వైదిక సంస్కృతి కాలంలో ఉన్నట్లయితే, వైదిక యుగంలో. కాబట్టి ఆ శబ్దం కూడా కృష్ణుడే, ప్రణవము కృష్ణుడే. కృష్ణుడు ఆకాశంలోని శబ్దం, కృష్ణుడు మనుషులోని సామర్థ్యం, కృష్ణుడు బలవంతుల యొక్క బలం, బలం బలవతాం చాహం అని చెప్పన్నాడు. పౌరుషం ఋషు అంటాడంటే మనిషిలో ఉన్న సామర్థ్యాన్ని నేనే అంటాడు. మనం ఎవరైనా బలమైన వ్యక్తిని చూసినప్పుడు అక్కడ శారీరక బలం ఉంటుంది, అలాగే రాజకీయ బలం కూడా ఉంటుంది. ఎవరైనా రాజకీయంగా చాలా శక్తివంతులు అవ్వచ్చు, ఆ బలం కృష్ణుడి నుంచే వస్తుంది. ఎవరైనా చాలా ఉత్సాహంగా ఓజస్సుతో ఉంటారు, తేజస్వినామహం కృష్ణుడు అంటున్నాడు. మనం చూసే ప్రతిదీ భగవద్గీతలోని విభూతి యోగ అధ్యాయంలో కృష్ణుడి చివరకు ద్యోతం చలయతామస్మి అంటాడు. అంటే నేను వంచకుల జోదాన్ని అని కూడా అంటాడు కృష్ణుడు. గ్యామ్లింగ్ అనమాట. కాబట్టి మనం ప్రతిదానిలోనూ కృష్ణుని చూడవచ్చు. ఈ విభిన్న విషయాలన్నింటినీ చెప్పడం ద్వారా మనం ప్రతిదానిలోనూ ఆయనను చూడగల దృష్టిని కృష్ణుడు మనకి ప్రసాదిస్తున్నాడు. కృష్ణుడు లేకుండా మనం ఏది చేయలేం, ఎందుకంటే సమస్తం కృష్ణుని నిర్దేశంలోనే ఉంది, అంతా కృష్ణులోనే ఉంది. కాబట్టి ఈ విశ్వంలోని ప్రతిదానిని కృష్ణుడిగా చూడడం అనేది ఒక స్థాయి.
కృష్ణ చైతన్యం యొక్క అత్యున్నత స్థాయిలో భక్తులు నిజంగానే కృష్ణుడిని సాక్షాత్కరించుకుంటారు. అంటే నిజంగానే చూస్తారనమాట ప్రతి చోటున కూడా. అది అత్యున్నతమైనటువంటి స్థాయి. శ్రీల ప్రభుపాద తరచుగా ఒక శ్లోకం ప్రస్తావించేవారు. సర్వత్ర నిజ ఇష్టదేవ స్ఫూర్తి అని. అంటే ఒక భక్తుడు చరాచర జగత్తులో దేనిని చూసినా ఆయనకు అక్కడున్న వస్తువులు కనిపించవు, కానీ ప్రతి చోట కృష్ణుడే కనిపిస్తారట. చైతన్య చరితామృతంలో కూడా ఇలాంటి శ్లోకమే ఒకటి ఉంది. కృష్ణ తుమార ఘడ ప్రేమ హాయ్ జహా నేత్ర పడే తాహా శ్రీకృష్ణ స్వరూప్. ఎవరికైతే కృష్ణుడిపై అత్యంత గాఢమైన ప్రేమ ఉంటుందో వారు ఎల్లప్పుడూ అన్ని వేళలా కృష్ణుడిని మాత్రమే చూస్తారు. అంటే మీరు ఊహించుకోవచ్చు, లేదా మీకు ఈ అనుభవం ఎదురై ఉండవచ్చు. మీకు అత్యంత సన్నిహితులైన ఒక వ్యక్తికి ప్రమాదం జరిగిందని, లేదా వారు మరణించే స్థితిలో ఉన్నారని, లేదా మరణించారని మీకు వార్త తెలిసిందనుకోండి. అప్పుడు ప్రపంచంలో ఇంకేం జరుగుతున్నా మీరు దాని గురించి ఆలోచించలేరు. ఎందుకనంటే ఆ ప్రేమపూర్వక బంధం కారణంగా మీరు కేవలం మీకు అత్యంత సన్నిహితుడైన ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటారు. బహుశా మీకు అలాంటి సమయంలో తినాలని అనిపించకపోవచ్చు, తినలేకపోవచ్చు, లేదా నిద్రపోలేకపోవచ్చు. ఎందుకంటే మీరు పూర్తిగా ఆ వ్యక్తి ఆలోచనలోనే మునిగిపోతారు. కృష్ణ చైతన్యం అంటే ఇదే, ఎల్లప్పుడూ అన్ని వేళలా ఆ స్థితిలోనే ఉండడం. భౌతిక ప్రపంచంలో మీకు అత్యంత సన్నిహితులైన వారు ఎవరైనా మరణిస్తే సాధారణంగా మీరు కొంతకాలానికి ఆ బాధ నుండి బయటపడతారు. మీరు కొంతకాలం పాటు చాలా బాధపడతారు. ఆ తర్వాత క్రమంగా సర్దుకుంటారు, మీ జీవితాన్ని ముందుకు సాగిస్తారు. కానీ కృష్ణుడి ప్రేమలో మునిగిపోయే గొప్ప భక్తులు ఎల్లప్పుడూ అదే స్థితిలో ఉంటారు. నిజానికి వారి యొక్క ప్రేమ రోజు రోజుకు మరింత తీవ్రమవుతుందన్నమాట. అది కృష్ణ చైతన్యం అంటే. వారు ఎల్లప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తారు. అందుకే వారికి కృష్ణుడు కనిపిస్తాడు. శ్రీల ప్రభుపాదుల వారిని చాలామంది అడుగుతూ ఉండేవారు అనమాట. అంటే సవాల్ చేసినట్టుగా ప్రశ్న అడిగేవారు. ఏమని, మీరు భగవంతుడిని చూశారా, భగవంతుడిని చూడడం సాధ్యమేనా అని. దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, సరే మీరు ప్రశ్న వేశారు, కానీ నేను చెప్పే సమాధానం మీరు నమ్ముతారా? ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ కృష్ణుడిని చూస్తున్నాను అని చెప్పాను అనుకోండి, నేను చూస్తున్నానో లేదో మీరు ఎలా కొలుస్తారు? ఇప్పుడు ఎవరో నన్నే అడిగారు, మీరు కృష్ణుడిని చూశారా అని. అవును, నేను కృష్ణుడిని చూస్తున్నాను అని అన్నాను అనుకోండి. నిజంగా నేను కృష్ణుడిని చూస్తున్నానో లేదో ఎలా తెలుస్తుంది అవతల వాడికి, ప్రశ్న వేసిన వాడికి? కాబట్టి ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, సరే నేను చెప్పేది మీరు నమ్ముతారా? ఎందుకంటే చూసేవారు ఏం చూస్తున్నారో కొలవడానికి మీ దగ్గర ఏమీ ఉపాయం లేదు కదా అని సమాధానం ఇచ్చారు. కాబట్టి ఆయన ఏమన్నారంటే, సరే నేను మీకు చెబితే నేను చెప్పేది మీరు అంగీకరిస్తారా అని అడిగారు. అవతల వ్యక్తి ఏమన్నాడంటే, అవును మీరు చెప్పింది నేను అంగీకరిస్తానన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, అవును నేను రోజుకి 24 గంటలు కృష్ణుని చూస్తున్నాను, ఎల్లప్పుడూ కృష్ణుని చూస్తూనే ఉంటాను అని చెప్పారు ప్రభుపాదులు. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎవరి కళ్ళకైతే ప్రేమాంజనం అంటే ప్రేమ అనే కాటుగా అంటుకుంటుందో వారు ఎల్లప్పుడూ తమ హృదయంలో అచింత్య గుణస్వరూపుడైన ఆ శ్యామసుందర గోవిందుణ్ణి దర్శిస్తారని చెప్పి బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. ఇది మనకి బ్రహ్మ సంహితలో శ్లోకం. అలాగే చైతన్య చరితామృతం ప్రకారం కేవలం హృదయంలోనే కాకుండా ప్రతి చోట మనం ప్రేమతో ప్రతి చోట కృష్ణుని చూస్తాం. అయితే కొన్ని సాధారణ పరిస్థితులలో ఎవరైనా ప్రతి చోట కృష్ణుని చూడడం జరగవచ్చు. ఒకానొక సమయంలో దుర్యోధనుడు కూడా చూశాడు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి మహాభక్తుడు కాకపోయినా కృష్ణుడిని చూసే అవకాశం రావచ్చు అతడికి కూడా ప్రతి చోటన. ఇది మరొక రకం చూడడం అనమాట. ఎలాగంటే మహాభారతంలో దుర్యోధనుడు కూడా చూశాడు. కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు పాండవుల తరపున ఆయన దుర్యోధనుని కలవడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఈ యుద్ధాన్ని ఆపేయండి, ఎందుకు ఈ పోరాటం, ఇది అవసరం లేదు, మనం శాంతిని నెలకొల్పుకుందాం అని చెప్పడానికి వెళ్ళాడు కృష్ణుడు. దుర్యోధనుడు ఏమన్నాడంటే, నేను కృష్ణుడిని బంధిస్తాను. అప్పుడు పాండవులకి కృష్ణుడే ప్రాణం కాబట్టి వారు తమ ప్రాణాలన్నింటినీ కోల్పోతారు, దాంతో వారు అంతమైపోతారు అనుకున్నాడు దుర్యోధనుడు. కానీ ఆ కృష్ణుడికి ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు కదా.
కృష్ణుడు అందరికంటే పెద్ద తపస్వి ఆయన. ఆయన దుర్యోధనుడి హృదయంలో కూడా ఉంటాడు. ఆ! నివసించడానికి అది ఎంత భయంకరమైన స్థలమో చూడండి. దుర్యోధనుడి హృదయంలో ఉండడం అంటే కృష్ణుడు. కాబట్టి ఆయనకి ఈ విషయం ముందే తెలుసు. అందువల్ల ఆయన లోపలికి వచ్చినప్పుడు దుర్యోధనుడు కృష్ణుడిని బంధించడానికి ఏర్పాట్లు చేశాడు. అప్పుడు ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు. ప్రతి చోటన కృష్ణుడే కనిపించాడు. ఆ! ఆహ్, అంటే ఏం చేశాడు, దుర్యోధనుడు ఒక కృష్ణుడిని పట్టుకున్నాడు బంధిద్దామని. ఈలోపు మరొక చోట కృష్ణుడు కనిపించాడు. ఈలోపు మరొక చోట కృష్ణుడు కనిపించాడు. దుర్యోధనుడికి ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు. కృష్ణుడు అన్నాడు, "ఏమయ్యా నువ్వు ఎంతమంది కృష్ణుడిని బంధిస్తావు నువ్వు? ప్రతి చోటన కృష్ణుడే వ్యక్తమయ్యాడు. కాబట్టి కృష్ణుడిని బంధించడం అసాధ్యం అన్నమాట. అదొక మూర్ఖపు ఆలోచన." హ్మ్. కానీ మనం కృష్ణుడిని బంధించాలంటే అది ప్రేమతోనే సాధ్యం అవుతుంది. ఆ విధంగానే పాండవులు కృష్ణుడిని బంధించారు. అందుకే దుర్యోధనుడు కృష్ణుడికి దుర్యోధనుడు కృష్ణుడిని ఎప్పటికీ బంధించలేకపోయాడు. ఎందుకంటే దుర్యోధనుడు కృష్ణుడిని ఒక సాధారణ వ్యక్తిగా భావించాడు కాబట్టి. అందుచేత ఈ విశ్వం కృష్ణుడి కంటే భిన్నమైనది కాదు అని చూడడం అనేది ఒక ప్రాథమిక అవగాహన అని మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వం ఆయనలో ఉంది మరియు ఆయన విశ్వంలో ఉన్నాడు. ఎలాగంటే యశోదామాత చూసినట్లుగా కృష్ణుడు మట్టి తిన్నాడని చెప్పి అందరూ కూడా తీవ్రమైన నేరారోపణ చేశారన్నమాట. అప్పుడు తల్లి కృష్ణుడిని పిలిచి నోరు తెరిచి చూపించమని అడిగితే ఎందుకంటే అక్కడ పిల్లల మధ్య ఒక గొడవ జరుగుతుంది. యశోదమ్మ నిజం తెలుసుకోవడానికి కృష్ణుడిని నోరు తెరవమని నోట్లో చూసింది. నోట్లో చూస్తే ఆమెకు నోట్లో చాలా మట్టి కనిపించింది. కానీ కృష్ణుడు నేను తినలేదని తిరస్కరించాడు. కానీ అదే నోట్లో యశోదాదేవికి భూమి, నీరు, అగ్ని, వాయువు అంటే ఈ పంచభూతాలు కనిపించాయి. మొత్తం విశ్వమే కృష్ణుడి నోట్లో ఉంది. కొద్దిగా మట్టి కాదు, సమస్త భూమి. ఏదో కొద్దిగా మట్టి తిన్నాడని చెప్పి ఆరోపణ చేశారు. కానీ నోరు తెరిచి చూస్తే మొత్తం భూమి అంతా అందులోనే ఉంది. భూమి ఒకటే కాదు, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అన్ని విశ్వాలు ఉన్నాయి అందులో. అంటే ఆయన నోట్లో అనంతమైనటువంటి మట్టి ఉందన్నమాట. కాబట్టి మొత్తం విశ్వం కృష్ణుడిలోనే ఉంది. ఇది ఒక ప్రాథమిక అవగాహన. కానీ దీనిని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మనం కృష్ణుడిని ప్రేమించే స్థాయికి రావడానికి ముందు ఈ విశ్వంలో ఉంటూ కృష్ణునితో సంబంధం లేకుండా కేవలం మన సొంత ఇంద్రియ తృప్తి కోసమే ఈ విశ్వం ఒక వినోద స్థలం అని అనుకునే మనం మొదట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం కృష్ణుడి నుండి వేరుగా ఉండడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఎప్పటికీ మనం వేరుగా ఉండలేం కృష్ణుడితో. ఎందుకంటే కృష్ణుడే సమస్తం మరియు ఆయనే ప్రతి చోట ఉన్నాడు. చివరకు ఆయనను మర్చిపోయే సామర్థ్యం కూడా కృష్ణుడి నుంచి వస్తుంది. ఎందుకంటే మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ భగవద్గీతలో చెప్తున్నాడు కదా, నా నుండే స్మృతి జ్ఞానము మర్చిపోవడం కలుగుతాయి అని చెప్పి. మనం కృష్ణుడిని మర్చిపోవాలని అనుకున్నా ఆయన సహాయం లేకుండా ఆయన్ని మర్చిపోలేం. మనం పూర్తిగా కృష్ణుడి పైన ఆధారపడి ఉన్నాం. కాబట్టి కృష్ణుడిని విశ్వంగా భావించడం ఒక పద్ధతి. ఎందుకంటే ఈ విశ్వం ఎంత విశాలమైనదో మనం ఆలోచిస్తే కృష్ణుడు దానికి భిన్నమైన వాడు కాదు అని మనకు తెలుస్తుంది. ఆధ్యాత్మిక దృష్టి లేని వారికి లేదా కృష్ణుని యొక్క సచ్చిదానంద విగ్రహం పూర్తిగా ఆధ్యాత్మికమైనది అని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేని వారికి లేదా ఆసక్తి లేని వారికి ఇది ఒక ధ్యాన పద్ధతి అన్నమాట. భాగవతం 2వ స్కందంలో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తాడనమాట. ఆధ్యాత్మిక దృష్టి లేని వాళ్ళకి, భగవంతుని యొక్క సచ్చిదానంద విగ్రహం గురించి తెలియని వారికి లేదా తెలుసుకోవాలనే ఆసక్తి లేని వారికి ఈ విశ్వమునే కృష్ణునిగా ధ్యానించడం అనేది ఒక పద్ధతి అనమాట. భౌతిక చేతనంలో ఉంటూ ఆధ్యాత్మిక చైతన్యంలోకి రావాలని ఆశించేవారు విశ్వరూపంపై ధ్యానం చేయాలని లేదా విశ్వాన్ని భగవంతుని రూపంగా భావించాలని వారికి ఉపదేశించబడింది. భాగవతంలో చూడొచ్చు, మనం 2వ స్కందం చదివితే అందులో ఉంటుందన్నమాట. అంటే దేనికోసం ఇది? భౌతిక చైతన్యం నుండి ఆధ్యాత్మిక చైతన్యంలోకి రావాలని అనుకునే వారికి ఈ విశ్వరూపంపై ధ్యానం చేయమని చెప్పబడింది. నిజానికి భగవంతుడు విశ్వం కంటే చాలా గొప్పవాడు. కానీ కేవలం భౌతిక చైతన్యంలో ఉంటూ భౌతిక ప్రపంచం పట్ల వ్యామోహం ఉన్నవారికి ఆ స్థాయిలో ఈ విశ్వమే వారికి భగవంతుడిగా అనిపించవచ్చు అనమాట. అందుకే మనకి ఒక వివరణ ఇవ్వబడింది. మనకి చూస్తే మన రాష్ట్రంలో
ఎక్కడైనా సరే పెద్ద పెద్ద పర్వతాలు, బండరాళ్ళు ఉంటాయి. ఆ! కాబట్టి మనం ఆ పర్వతాలని, బండరాళ్ళని చూసినప్పుడు ఈ ఈ కొండలు, ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి విశ్వరూపం యొక్క ఎముకలనే వర్ణనను మనం గుర్తుంచుకోవచ్చు. రెండవ స్కందంలో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తాడు. ఆయన ఏమంటాడు? ఈ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుని యొక్క ఎముకలంటాడు. అంటే విరాట్ రూపంలో మనం చెప్పుకునేదనమాట. కాబట్టి వాటిని చూసినప్పుడు మనం ఆ విధంగా ధ్యానించొచ్చు. ఓహ్! ఈ పర్వతాలు, ఈ బండరాళ్ళు ఇవన్నీ భగవంతుని ఎముకలు అని. అలాగే అక్కడ ఇంకా ఏం చెప్పబడిందంటే రెండవ స్కందంలో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఏమంటారంటే, నదులు భగవంతుని యొక్క రక్తనాళాల వంటివి అని. నదిని చూసినప్పుడు మనం ఆ విధంగా భావించొచ్చు. బ్రాహ్మణులు ఆయన శిరస్సు నుండి, క్షత్రియులు ఆయన యొక్క వక్షస్థలం అంటే ఛాతీ నుండి వచ్చారు. ఈ విధంగా మనం ఈ విశ్వాన్ని భగవంతుడిగా చూడడానికి ఎన్నో వర్ణనలు ఉన్నాయి శాస్త్రాలు. మనం చెప్పుకున్నట్లుగా దీని నుండి మనం సాకార అవగాహనను అర్థం చేసుకునే స్థాయికి ఎదగాలన్నమాట. ఎందుకు ఇవన్నీ చెప్పబడ్డాయంటే నిరాకార అవగాహనలో ఉన్న వారిని సాకార అవగాహనకు తీసుకురావడం కోసం. ఇది సుఖదేవ గోస్వామి ఈ విధంగా మనకి దర్శనాన్ని అందించారు. సరే, ఈ విశ్వం ఎంత గొప్పది మనం ఊహించలేము ఎంత గొప్పదో. మన సైంటిస్టులు లైట్ ఇయర్స్ గురించి మాట్లాడతారు. వాళ్ళు కాంతి సంవత్సరాలు అంటారు. ఈ నక్షత్రం ఎంత దూరంలో ఉంది? ఇప్పుడు ఆకాశంలో మనకి ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రం ఎంత దూరంలో ఉంది అంటే మనం అంటే నగరాల్లో ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనిపించవు అనుకోండి. మనం గ్రామంలోకి లేదా పంట పొలాల్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఈ పట్టణాల నుంచి వచ్చే లైటింగ్ కనిపించదు కాబట్టి మనం నక్షత్రాలు చూడొచ్చు. ఆకాశంలో చూస్తే ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి. సైంటిస్టులు ఏం చెప్తారంటే ఈ నక్షత్రం మనకి ఇన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉందని చెప్పంటారు. ఈ నక్షత్రం ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది, లేదా అన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉందని చెప్తారు. అంటే ఎంత దూరం అది ఊహించండి. ఈ విశ్వం ఎంత వేగవంతమైంది, ఎంత విశాలమైనది. అప్పుడు మనం అనుకోవచ్చు, ఓ భగవంతుడు ఎంత గొప్పవాడు అని చెప్పి. ఎందుకంటే ఈ విశ్వం ఆయనే విశ్వాన్ని వ్యక్తపరిచాడు. ఈ విశ్వం ఆయనలోనే విశ్రమిస్తుంది. చివరికి అది ఆయన ద్వారానే నాశనం చేయబడుతుంది. అంటే మనం ఎంత చిన్నవాళ్ళమో ఈ విశ్వం ఎంత గొప్పదో మనం చూడొచ్చు అనమాట. కానీ మళ్ళీ చైతన్య మహాప్రభు దీనిని మరింత గొప్ప కోణంలో ఉంచడానికి మన అల్పత్వాన్ని, అంటే అసలు ఈ సృష్టి ముందు మనం ఎంత చిన్నవాళ్ళం దాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఒక మాట చెప్తారు చైతన్య మహాప్రభు. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఏ విశ్వంలో అయితే మనం ఉన్నామో ఇది ఒక పెద్ద ఆవాల సంచిలో ఉన్న ఒకే ఒక్క ఆవగింజ లాంటిదని చెప్పి అంటారు. మీరు ఊహించుకోండి. మీరు ఒక ఆవాల సంచిని మోసుకెళ్తున్నారు అనుకోండి, ఒక ఆవాల మూటని. సాధారణంగా కూలీలు ఆ పని చేస్తుంటారు. ఏదేమైనా ఒక ఆవాల మూట ఉందనుకోండి, ఆ ఆవాల మూటలోండి ఒకే ఒక్క ఆవగింజ కింద పడిపోయింది అనుకుందాం. అంటే బహుశా అది అన్లోడింగ్ చేసేటప్పుడు లారీ మీద నుండి హోల్సేల్ దుకాణంలోకి కూలీ ఒక ఆవాల మూట మోసుకెళ్తున్నాడు అనుకోండి. కొన్ని ఆవగింజలు పడిపోతుంటాయి, రాలిపోతుంటాయి. అంటే ఆ దుకాణ యజమాని ఎంత పిసినారైనా సరే, అదిగో ఆవగింజలు రాలిపోతున్నాయి, లేకపోతే 2 గింజలు రాలినాయి, 3 గింజలు రాలినాయి అని ఆరోపణ చేస్తారా? ఎవరు చేయరు కదా. ఆవగింజలను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. ఎందుకంటే ఒక ఆవగింజ అనేది చాలా చాలా అల్పమైంది. లేదా మన మాతలు వంట చేసేటప్పుడు, మాతాజీలు తాలింపులు ఆవాలు వేసేటప్పుడు అందులో 1-2 కింద పడిపోతాయి. కింద పడిపోయినప్పుడు వాళ్ళు కింద కూర్చొని ఎక్కడుంది ఆవగింజ అని వెతుకుతారు ఎవరైనా? లేదా పోనీ ఒకవేళ ఒక చెంచాడు ఆవగింజలు కింద పడిపోతే దాన్ని చీపురు తీసుకుని ఊడ్చేయచ్చు. కానీ ఒక ఆవగింజ గురించి ఎవరో పట్టించుకోరు కదా. కాబట్టి చైతన్య మహాప్రభు ఏమంటారంటే, కాబట్టి ఈ విశ్వం ఒక ఆవగింజ లాంటిది, ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి. ఈ మొత్తం విశ్వం అనేది కేవలం ఒక్క ఆవగింజ లాంటిదని చెప్పారు మహాప్రభు. మరి ఒక ఆవగింజ పోతే ఏమిటి నష్టం? అంటే మరొక మాటలో చెప్పాలంటే మన ఉనికి అంత అల్పమైందనమాట ఈ సృష్టిలో. కృష్ణుడిని విశ్వం అని పిలవడం అనేది ఖచ్చితంగా నిజమైనప్పటికీ అది ఆయన ముఖ్యమైన మహిమ కాదు అని మనం ఆలోచిస్తేనే అర్థమవుతుంది అనమాట. కృష్ణుడు ఎంత గొప్పవాడో. ఎందుకంటే ఆయనకు ఒక్క విశ్వం లేదా అన్ని విశ్వాలు పోయినా పెద్ద నష్టం లేదు. ఎలాంటిదంటే ఒక అగ్రో బిజినెస్ కంపెనీ ఉందనుకోండి.
దానికి మీరు యజమాని అయితే ఒక సంచి ఆవాలు కనిపించకుండా పోయినాయి అనుకోండి, ఎక్కడన్నా ఒక మూట ఆవాలు మిస్ అయినాయి ఎక్కడో, అదేమన్నా పెద్ద నష్టంగా భావిస్తారా? లేదు కదా. కాబట్టి కృష్ణుడితో పోలిస్తే ఇలాంటి ఆహ్, కోట్ల, వందల కోట్ల, వేల కోట్ల విశ్వాలు చాలా అల్పమైనవన్నమాట. ఆ! ఏదేమైనా ఇదంతా కూడా భగవంతుని యొక్క సంకల్పం వల్లనే ఉనికిలోకొస్తుంది. ఆయన మహావిష్ణువులా ఆయన నిద్రిస్తూ ఉంటాడు యోగనిద్ర. మరి ఆ సమయంలో ఆయన శరీరం నుండి ఈ విశ్వాలు గింజల రూపంలో బయటకొస్తూ ఉంటాయి. ఆయన నిశ్వాస అంటే శ్వాస వదిలినప్పుడు విశ్వాలు బయటకొస్తాయి. శ్వాస పీల్చినప్పుడు మళ్ళీ అవన్నీ తిరిగి లోపలికి వెళ్ళిపోతాయి. ఆయన కేవలం నిద్రిస్తూ ఉంటాడంతే. యోగ నిద్ర. ఆయన యోగ నిద్రలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి మొదటగా భగవంతుడే అన్ని విశ్వాలకు మూల సూత్రమని, ఆయనే అంతటా వ్యాపించి ఉన్నాడని చూడడం ద్వారా ఆయన ఎంత గొప్పవాడో మరియు మనం ఎంత చిన్నవాళ్ళమో మనం ఊహించుకోవచ్చు అన్నమాట. భగవద్భావనకు ఇదే ప్రారంభం. ఎందుకంటే భౌతిక చేతనంలో మనం ఇప్పుడేమనుకుంటాం, నేను ఇంత గొప్పవాడిని, భగవంతుడు ఎవరు, ఈశ్వరోహం, అహం భోగి, ఈ విధంగా ఆలోచిస్తుంటాం. అంటే మనం మాయలో ఉన్నాం అన్నమాట. మాయలో ఉన్నప్పుడు మనమే భగవంతుడు అనుకుంటాం మూర్ఖత్వంతో. కానీ ఈ విశ్వం అనే మాటతో మనం ఎంత చిన్నవాళ్ళమో మనం గ్రహించవచ్చు. ఎందుకంటే చాలామంది చాలా శక్తివంతులైనటువంటి వాళ్ళు తామే దేవుడు అని అనుకుంటుంటారనమాట. కంసుడికి కూడా అలా అనిపించింది. ఎందుకంటే కంసుడు ఆదేశిస్తే చాలు ఎంతోమంది ఆయన సేవకులు ఎంతోమందిని చంపేయగలరు. ప్రజలు ఆయనకి భయపడేవారు. కాబట్టి కంసుడు నగరంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఓహో ఓహో ఇక్కడ వచ్చాడు కంసుడు, చాలా బలవంతుడు అని కీర్తిస్తూ ఉంటారు. అలా అందరూ కీర్తిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి మనల్నైనా ఎవరైనా వందలాది మంది కీర్తిస్తుంటే మనకు కూడా అనిపించవచ్చు ఒక క్షణంలో, ఒకవేళ నేను భగవంతుడేమో అని. లేదా మన ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చాడనుకోండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తే మనం చూస్తాం పెద్ద పెద్ద ఏర్పాట్లు, పెద్ద పెద్ద పోలీస్ బందోబస్తులు ఉంటాయి. ఆయన ఆఫీసు నుండి కావచ్చు, ఇంట్లోంచి కావచ్చు, ఒక్క అడుగు బయటకు పెట్టాడంటే వెంటనే పోలీస్ బందోబస్తు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అన్నమాట. అలాగే గుంపులు గుంపులుగా జనం వచ్చేస్తారు, ప్రెస్ రిపోర్టర్లు వచ్చేస్తారు, ఫోటోలు తీస్తుంటారు, ప్రశ్నలు అడుగుతుంటారు, ఆయన సంతకాలు చేయాలి, వీటిని మంజూరు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. కాబట్టి అలాంటి సమయంలో వాళ్ళకి నేనే సర్వశక్తివంతుడిని అని అనిపించవచ్చు ఎవరికైనా. కానీ అదొక భ్రమ అన్నమాట. అదంతా కూడా ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ పదవిలో చాలా తక్కువ సమయంలో మాత్రమే ఉంటాడు. అది కూడా ఒక చిన్న ప్రాంతానికి తక్కువ సమయం పాటు అపారమైన ప్రభావాన్ని చూపే స్థితిలో అతను ఉంటాడు. కాబట్టి అతనికి అనిపించవచ్చు, నేనే దేవుణ్ణేమో అని చెప్పి. కాబట్టి నేను సర్వశక్తివంతుడిని అనేటువంటి భావన కూడా వారికి వచ్చిన చాలా కొద్ది కాలం అది కూడా. కానీ నిజమైన భగవంతుడు ఎలాంటి శ్రమ లేకుండానే ఆయన కోట్ల కొద్దీ విశ్వాలకు అధిపతిగా ఉంటాడు. మనకి గ్రీక్ హిస్టరీలో చూస్తే, గ్రీక్ చరిత్రలో మనకి అట్లాస్ అని ఒక బొమ్మ చూస్తుంటాం మనం. అట్లాస్ అంటే ఒక బాగా గడ్డం ఉండి ముసలిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమిని పట్టుకొని మోస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే బరువు వల్ల కొంచెం ఇలా వంగిపోయినట్టుగా ఒక బొమ్మ చూసే ఉంటారు మీలో చాలామంది. కానీ కృష్ణుడి విషయానికి వస్తే మొత్తం ఈ విశ్వాన్ని అనంతశేషుడు తన వేలాది పడగలలో ఒకదానిపై కేవలం ఒక ఆవగింజలా మోస్తున్నట్లు వర్ణించబడింది. చూడండి ఎంత తేడా ఉందో. ఈ గ్రీక్ తత్వానికి వైదిక తత్వంలో మనం చూస్తే అందులో అట్లాస్ అనేవాడు ఇలా వంగిపోయినట్టుగా బరువుకు చూపిస్తారు. కానీ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, అనంతశేషుడు ఎవరు, కృష్ణుని యొక్క మరొక విస్తరణ అయినటువంటి అనంతశేషుడు తన వేలాది పడగలలో ఒకదానిపై కేవలం ఒక ఆవగింజలా మోస్తున్నాడట ఈ విశ్వాన్ని. ఎలాంటిదంటే ఉదాహరణకి మీ జుట్టులో అంటే మీ తల మీద ఒక ఆవగింజ పడింది అనుకోండి, మీకు దాని బరువు తెలుస్తుందా చెప్పండి? మన తల మీద ఏదైనా ఆవగింజ పడింది, మనకి అర్థమవుతుంది అది? పోనీ ఆవగింజ పడినందుకు మీకు ఏమన్నా బరువుగా శ్రమ పడుతున్నట్టుగా ఉంటుందా? ఉండదు. అసలు అక్కడ బరువే ఉండదు. కాబట్టి కృష్ణుడికి ఎలాంటి శ్రమ లేదు, ఎలాంటి బాధ లేదు. విశ్వాన్ని సృష్టించడం, రక్షించడం, లయం చేయడం అన్నీ కూడా ఆయనకి సమస్యే కాదనమాట. కానీ మన విషయానికి వస్తే ఒక కుటుంబాన్ని నిర్వహించాలంటేనే మనకు పెద్ద తలనొప్పి. మీరు ఏదైనా ఒక పెద్ద సంస్థను కానీ లేకపోతే దేన్నైనా మీరు మేనేజ్ చేయాలంటే, నిర్వహించాలంటే అది పెద్ద తలనొప్పి అనమాట.
కానీ కృష్ణుడికి అదేమీ లేదు. పరాశ శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ తమీశ్వరాణం పరమం మహేశ్వరం అని చెప్పబడింది. అంటే కృష్ణుడికి కేవలం ఆయన శక్తుల ద్వారానే అంతా చాలా చక్కగా జరిగిపోతుంటుందన్నమాట. కృష్ణుడు దేనిని నిర్వహించడానికి శ్రమ పడాల్సిన అవసరం లేదు మనలాగా. కృష్ణుడు అధికారికంగా అక్కడ ఉంటాడంతే. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నృత్యం చేస్తుంటాడు. ఆయన నృత్యం చేయడానికి ఆయనకి ఈ ప్రపంచంలో మనకి ఉన్న సమయం అంతా ఆయనకు ఉంది. కావలసినంత సమయం ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఆయనదే. మరి ఈ ప్రపంచం అంతా ఆయన నిర్దేశంలోనే పనిచేస్తుంది. కాబట్టి ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట. మరి కృష్ణుడికి ఈ విధంగా ఎన్నో నామాలు ఉన్నాయి. మనం కేవలం విశ్వం అనే దాన్ని చర్చించుకుంటున్నాం మనం. మరి ఈ సహస్రనామాలు ఇవన్నీ కూడా ఒకే వ్యక్తిని సూచిస్తాయి. మనం చెప్పుకున్నట్లుగా భీష్ముడు అన్ని నామాలు చెప్తున్నానని చెప్పలా. ఆయన ఏమన్నాడు? యాని నామాని గౌణాని, అంటే ఏవైతే ప్రముఖమైన నామాలే చెప్తున్నానని చెప్పాడు. కాబట్టి ఈ విశ్వం, జగత్తు ఇవన్నీ కూడా విభిన్న కోణాల్లో అదే వ్యక్తిని వివరిస్తాయన్నమాట. కాబట్టి విష్ణువు లేదా కృష్ణుని యొక్క, అంటే ఈ విష్ణువు ఎవరు? విష్ణువుకి కృష్ణుడికి ఏమిటి తేడా అంటే, విష్ణువు కృష్ణుని యొక్క అఫీషియల్ ఆస్పెక్ట్ అనమాట. అంటే కృష్ణుని యొక్క అధికారిక స్వరూపం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి అపరిమితమైనటువంటి గుణాలు ఉన్నాయి. అనంత కళ్యాణ గుణ అని చెప్పుకుంటారు. అంటే ఈ ప్రపంచానికి మేలు చేసే అపరిమితమైన గుణాలు ఉన్నాయి. అందువల్ల భగవంతుడిని విభిన్న మార్గాల్లో మనం వర్ణించవచ్చు. ఈ కారణంగానే కృష్ణుడికి కనీసం 1000 నామాలు, ఇవి మినిమం అనమాట. కనీసం 1000 నామాలు. నిజానికి కృష్ణుడికి అపరిమితమైన నామాలు ఉన్నాయి. మరి ఆ అపరిమితమైన నామాల్లో మొదటిది విశ్వం. కాబట్టి మనం ప్రతి చోట కృష్ణుడిని మరియు కృష్ణునిలోనే సమస్తాన్ని చూడవచ్చు. అదే కృష్ణ చైతన్యం అంటే. కాబట్టి మనకు మరి భగవంతుని యొక్క ఆశీర్వాదం, భక్తుల యొక్క ఆశీర్వాదం, శ్రీల ప్రభుపాదుల వారి ఆశీర్వాదం ఉంటే ఇంకా 999 ఉపన్యాసాల తర్వాత మనం ఈ విష్ణు సహస్రనామాన్ని పూర్తి చేయగలుగుతాం. పూర్తి చేయగలగవచ్చు, చేయలేకపోవచ్చు. ఒకవేళ పూర్తి చేసినా ఇంకా మళ్ళీ బలరామ సహస్రనామం, గోపాల సహస్రనామం, గౌరాంగ సహస్రనామం ఇలా ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీనికి ముగింపు లేదనమాట. కృష్ణుని మహిమలకు అంతే లేదు. మనం కృష్ణుని కీర్తిస్తూ మన కాలాన్ని గడిపితే అది మన జీవితం యొక్క సాఫల్యం అవుతుంది. కాబట్టి మనం ఈ జన్మలో పూర్తి చేయలేకపోయినా ఇప్పుడు మొదలుపెట్టాం కాబట్టి జన్మ జన్మలకు కృష్ణుని కీర్తిస్తూనే ఉండవచ్చు. అది ఎప్పటికీ అంతా ఉండదు. ఎందుకంటే అనంతశేషుడికి అపరిమితమైన నోళ్ళు ఉన్నాయి. ప్రతి నోటితో ఆయన కృష్ణుని కీర్తిస్తూనే ఉన్నాడు. ఆయన మళ్ళీ చెప్పింది ఎప్పుడు చెప్పడు, పునరావృతం చేయడు. అనంతశేషు కృష్ణుని కీర్తించినప్పుడు ఒకసారి ఏ విధంగా కీర్తించాడో మళ్ళీ రెండోసారి అదే విధంగా కీర్తించడం అనేది ఉండదన్నమాట. అలా చేసినా సరే అనంతశేషు ఎప్పటికీ కూడా ముగింపుకు రాడు. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా అనంతుడు. ఆయన మహిమలకు అంతం అనేది లేనే లేదనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు ఉంటే చెప్పండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంకి జై. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్కి జై. ఎందుకంటే ఆయనే ఈ విష్ణు సహస్రనామాలపై దాదాపుగా 1000కి పైగా ప్రవచనాలు ఇచ్చారు. నేను కేవలం ఒక ఉపకరణంగా వారు ఇచ్చినటువంటి ఆంగ్ల ప్రవచనాలని తెలుగులోకి మీకు అనువాదం చేసి చెప్తున్నాను. అది అందరూ కూడా గ్రహించాలి దయచేసి. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.